పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాదుకు మూసీ నది మణిహారం అని చెప్పచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది పరివాహక ప్రాంతం సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేత కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మనం అంబర్పేట న్యూ దుర్గానగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడకు సంబంధించి 400కు పైగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ నివాసాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక చర్చి, ఒక మసీదు, ఒక గుడి కూడా ఉంది. ఇవన్నీ కూల్చివేత చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వాసులను అడిగి తెలుసుకుందాం. న్యూ దుర్గానగర్లో ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా ఉన్నది. ఇక్కడ పేపర్ రీసైక్లింగ్ జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి అంటే ఇది కూల్చివేత చేపడతామని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఏం చేయాలి, ఎక్కడ పోవాలి అర్థం లేదు. ఇంత మేము ఏం చేయాలి అయింది అర్థం. ఇంత మంది పోతారు మా దగ్గర. ఇక్కడ 30 years ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు దాకా నీళ్ళు రాలే మాకు, ఏం రాలి ఇప్పుడు దాకా మాకు. మేమైతే ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు ఇస్తే పోతూ ఉంటాము. ఇంతమంది ఎక్కడ పోవాలి అర్థం అవుతుంది మాకు. ఎంత పిచ్చికే పోయి ఏం చేయాలి అర్థం అవుతుంది. దీని మీద లోన్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఎట్లా కట్టాలి ఏం అర్థం అవుతుంది లేక. ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేకపోతే ఆక్రమించి? రెంటే మాది. కొన్నోళ్ళు మా పక్కనే ఉంటారు, వాళ్ళు ఓనర్ గారు. కొన్నదే పాపం. అంత రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి దీనికి. అంతే ట్యాక్స్ కడతాం. మాకు 3 phase కరెంట్ ఉంది ఇక్కడ. నెలకి 10,000 బిల్ కడతాం, కరెంట్ బిల్లే మేము. జిఎస్టీ కడతాం మేము, నెలకి 2 లక్షలు జిఎస్టీ కడతాం మేము గవర్నమెంట్కి. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ తీమండి పోతే ఎంతవరకు పోతే చెప్పండి. ఇక్కడ కిరాయిలు ఎక్కువ, బయట పోతే కిరాయిలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కిరాయి తక్కువ ఉంది మాకు, ఎప్పుడు నుంచి కాబట్టి కిరాయి తక్కువ ఉంది. బయట పోతే చాలా కిరాయి అడుగుతారు. ఇక అడ్వాన్స్ అడుగుతారు మా దగ్గర లేవు ఇప్పుడు ఇస్తానికి. లోన్లు కట్టాలి, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అటాలుగా పోమంటే ఎక్కడ చెప్పండి మేము. నివాసం ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారు. అంటే ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకు అంటే ఉపాధి అవకాశాలు కనిపిస్తామంటుంది. ఇట్లా వాళ్ళు ఉపాధి ఇస్తారంట సార్. ఎంతమంది సార్, ఎంతమంది ఇక్కడ 100 మంది పోతారు ఇక్కడ. అంతా ఇల్లు కలిసి మా ఇంట్లో 10 మంది ఉన్నారు. వీళ్ళంతా మా దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఎక్కడ సార్ ఇంతమందికి ఇసుకెళ్తారు వాళ్ళు. డబ్బులు ఉంటే మాకు రాదు సార్, అది సరిపోదు మాకు. అది ఓనర్కి వస్తుంది, మాకేం రాదు సార్. ఎట్లా చేయాలి చెప్పండి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడదు మేమైతే. రోజు టెన్షన్ సార్ మాకు. బీపీ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇక ఎప్పుడు చెక్కుతున్నారో తెలియదు. ఇక లాస్ట్ ఒక 1 week బ్యాక్ వచ్చి చెప్పిపోయినారు. అక్కడ మార్కేసిపోయినారు, పోతుంది 2 daysలో కాల్ చేయాలని. చేసిన వరకు చాలా చేసినా కానీ మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందంట సార్, ఆగినారు. దానివల్ల మనం చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు పోవాలి అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు భయమే ఉంది. మిషన్ ఉంది, మాది 5 లక్షలది మిషన్ ఉంది. వాళ్ళు మిషన్ ఎక్కడ తీసుకుపోవాలా ఏంది ఏం అర్థం. కిరాయికి దొరుకుతలేదు. చూస్తున్నాం కూడా షెడ్ మేము ఎక్కడ దొరుకుతుంది. ఇది 20 కిలోమీటర్ వాడు 50 చెప్తున్నాను కిరాయి. మళ్ళీ దూరం పోవాలి. ఏ బాలనగర్, ఉప్పల్, అవతల ఎక్కువగా దొరుకుతున్నాయి. అంత దూరం వీళ్ళు రాలేదు పాపం. వీళ్ళు ఎక్కడ నుంచి పోతాం, వాళ్ళు బీహార్ వాళ్ళు అంతా. వాళ్ళు బీహార్ నుంచి అక్కడ నుంచి ఇతర దేశం నుంచి బతికిన వాళ్ళు అంతా. అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ట్యాక్స్ ఉంది, దానికి రిజిస్ట్రేషన్ ఉంది. కానీ మార్కేసి పోయారు. వచ్చినప్పుడు వారికి చెప్పకుండా చేయకుండా మార్కేసారు. ఎవరితో మాట్లాడింది లేదు, చేసింది లేదు. రిజిస్ట్రేషన్ ఉన్నాక మనకు ఏదైనా నోటీసు ఇన్ని రోజులు ఏంది ఏం టైమింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మేము కాల్ చేయలేదు, అట్లనే ఉన్నది. అది గవర్నమెంట్ను ఏం అడుగుదలుచుకున్నారు? ఏమున్నది, మేము అన్ని ట్యాక్సులు కట్టినాక మీరు తీయనికి అక్కెక్కడిది మీకు. ఇన్నేళ్ల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాగా. మేము దొంగతనం చేసి కబ్జాలు చేసుకున్నది కాదుగా జాగాలు. మేము సొంతంగా కొనుక్కొని ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కట్టుకుంటా, కరెంట్ బిల్ కట్టుకుంటా ఉన్నాం మేము. ఇది బఫర్ జోన్లో ఉన్నది అని అంటున్నారు. ఇప్పుడు బఫర్ జోన్ అని మాకు చెప్పలేదు కదా. మాకు అప్పుడు 30 సంవత్సరాల కింద నువ్వు తీసుకున్నది. ఇప్పటివరకు మాకు బఫర్ జోన్ తెలియదు, ఆ రివర్ జోన్ తెలియదు. ఇప్పుడు ఏకదమ్ వచ్చి కూల కొడతామంటే పద్ధతి కాదు కదా. ఏదైనా గవర్నమెంట్ అంతా కావాలంటే పెద్ద పెద్ద కూల కొట్టుకోమాను. ఇప్పుడు బఫర్ జోన్లో ట్యాంక్ బండ్ ఉంది, ఆ పక్క కూల కొట్టుకోమాను. పెద్ద పెద్ద చెరువులలో కట్టుకున్నారు అపార్ట్మెంట్లు. మామూలుగా మేము ఏదో చిన్న బిజినెస్ చేసుకొని బతికిటోళ్ళ దగ్గరకు వచ్చి కూల కొడతాం చేస్తామంటే అది కాదు కదా. అది ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకు గవర్నమెంట్ను మీరు ఏం అడగదలుచుకుంటారు? ఏముంది, ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ ఇచ్చి ఎక్కడ ఇప్పియమండి. సిటీ దగ్గరన కాల్ చేసేస్తారు. సిటీ దగ్గరనే ఏంటంటే మాకు బిజినెస్ చేసుకోవాలి కదా. అక్కడ కూడా మాకు సొంతం ఉంటేనే చేసుకొని ఇస్తారు. బయట ఇది అపార్ట్మెంట్లలో ఇవి అని నడవయి కదా మాకు. అందుకోరికే దూరం వచ్చి ఇక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు కుల కొడితే మాకేమైనా పరిహారం ఇవ్వాలి కదా సార్. మాకు మేము ఎక్కడ పోవాలి?
అయినా మేము కొన్ని కూడా దగ్గర 10 నుంచి ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్నాము, ఇప్పుడు తీసేస్తా అంటే ఎట్లా? మాకు కూడా ఏమైనా హెల్ప్ ఇవ్వాలి కదా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు. ఏం చేయాలి సార్? డబుల్ బెడ్రూమ్ ఎవరు పని చేస్తారు? చేస్తారు ఎవరైనా పని? మాకు మున్సిపల్ సర్టిఫికేట్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ట్యాక్స్ కడుతున్నాం, A to Z అన్నీ ఉన్నాయి మాకు. అన్ని ఉన్నాక కూడా నువ్వు తీయాలంటే ఎట్లా చేస్తాను చెప్పండి? ఒకటా ఇద్దరు మాత్రం 8 మంది లేబర్ పని చేస్తారు. వాళ్ళు ఇట్లా బతకాలి, మేము ఇట్లా బతకాలి. ఈ కంపెనీపై ఆధారపడి ఇంతమంది లేబర్లు, మేము మెటీరియల్ సప్లయర్స్, మేము కూడా ఎక్కడెక్కడో తిరిగేసి లోకల్లో సరుకులు తెచ్చి ఇక్కడ వేస్తుంటాము. మాకు అంటూ ఇంత జీవనోపాధి ఉంటుంది. మాకు బండ్లు వెహికల్ నడుస్తుంది, మా చిన్న బండ్లు. ఇవాళ ఉన్న పళంగా మీరు వచ్చేసి కూల్ చేస్తాము మీరు అని అంటే ఇది ఏ రకంగా అయితే న్యాయం కానీ పద్ధతి కానీ అవుతుందా? ఇప్పుడు చట్టాలు న్యాయాలు అన్నీ ఉంటాయి, కాదని కాదు, కానీ సహృదయం కూడా ఉంటుంది కదా మనుషుల్లో. కనీసం ఇది పద్ధతి అనేది ఏ రకంగా దీన్ని మీరు ఏకవ్యవస్థను మీరు న్యాయం చేయగలుగుతారు? ఇంతమంది చిన్న చితక మనుషులు ఉన్నారు. మేము తిరిగేసి సరుకులు వీళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాం. ఇవాళ వాళ్ళు లోన్లు తీసుకొని ఏదో బతుకుతున్నారు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈమెనేమో పిల్లకు పెళ్లి పెట్టుకున్నది, అప్పులు ఉన్నాయి ఆమెకు. ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడ నుంచి పని అంటే ఎక్కడికి పోయి చేసుకుంటుంది ఆమె? ఎక్కడ దొరుకుతుంది? మేము ఇక్కడ నుంచి మెటీరియల్ తిరిగి తెస్తాం. ఇప్పుడు ఉన్న పలంగా ఇక గోడాన్ని ఎత్తేస్తే ఇక్కడ ఉన్నదంతా ఎత్తేసిన తర్వాత మేము ఎక్కడికి పోయి మెటీరియల్ అమ్మాలి? మేము ఎటు నుంచి తిరగాలి? ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్యనే కాదు, చాలా చిన్న చిన్న సమస్యలే అవపడుతున్నాయి. కానీ అవి ఒక్కొక్కళ్ళకు అలా బతుకు మీద దెబ్బ పడుతుంది. కొద్దిగా మీరు పెద్దోళ్ళు, మీరు కొద్దిగా సహృదయంతో ఆలోచించి కొద్దిగా మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. మేము కోరుకునేది అంతే, వేరే ఏం లేదు. పార్టీలు మారుతుంటాయి, పార్టీలు వస్తుంటాయి, కానీ జనాలు శాశ్వతం. మీరు ఎప్పుడైనా కానీ ఇవాళ అధికారం ఉందని మీరు అనుకుంటున్నారేమో, రేపు అధికారం లేక రోడ్డు మీదకి వస్తే జనాలు అనేది తిరగబడితే రోడ్డు మీద అడిగితే మీరు ఎక్కడికి పోతారు? కానీ మేము అవన్నీ నిలదీయట్లేదు. కొద్దిగా మీరు సహృదయంతో ఆలోచించి మాకంటూ కొద్దిగా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అంతే. మీతోటి మాకేం అది ఫ్రీ, ఈ పథకాలు ఆ పథకాలు మాకు అవసరం లేదు. మేము కష్టం చేసి బతికే వాళ్ళం. మేము కష్టాన్ని నమ్ముకున్నాం. మా తల్లిదండ్రులు అదే నేర్పించారు, మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఇంతమంది అందరం ఇదే పని చేసుకుంటూ బతికేవాళ్ళం. కానీ మా కడుపు కొట్టొద్దని మేము కోరుకునేది అంతే. మిమ్మల్ని ఏమీ అనట్లేదు. మిమ్మల్ని ఓట్లేసి జనాలు గెలిపించారు అని, మీ అధికారం ఉన్నది అని మీరు ఏదేదో జీవోలు తెచ్చేస్తాను, ఏదో చేసేస్తాను అని అంటే కాదు. ఇన్ని రోజులు ఈ సమస్య మరి ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు సమస్య. ఇది ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు ఈ గోడాను ఇక్కడ పని చేయడం ఇప్పుడు కొత్తగా ఏం కాదు. 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. అప్పుడు లేనిది ఇప్పుడు సరే ఉండొచ్చు, కాదని కాదు. కానీ మీరు సహృదయంతో కొద్దిగా మాకు న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అదే మా విన్నపం. ఇక్కడ కంపెనీలో పనిచేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అంటే మీకు ఇక్కడ కంపెనీ ఇది తీసేస్తారు, కూల్చివేస్తారు అంటున్నారు, మీ ఉపాధి ఎట్లా? మేము తీసేసి కూల్చేస్తే మేము బతకడం కష్టమవుతుంది కదా సారు. మేము ఎక్కడ పోవాలి? దగ్గర ఉందని చేసుకుంటున్నాం, దూరం అంటే వెళ్ళలేం కదా. కూల్చివేతలు అంటే చేపడుతుంది, దీనిపైన మేము ఆధారపడి కంపెనీ మీద ఆధారపడి పని చేసుకుంటేనే బతకాలి కదా. మేము ఇప్పుడు సడన్గా కంపెనీ కూలగొడతానంటే ఎక్కడ పోవాలి చెప్పు? మా ఇంట్లో మేము ఇది కంపెనీ నడుస్తుందని ఇంత చిట్టి వేసుకుంటాము, ఏదన్నా వేసుకుంటాము. ఇప్పుడు సడన్గా పోవాలంటే మాకు ఇంట్లోకి వెళ్ళడం కష్టమవుతుంది. మళ్ళీ మేము ఇప్పుడు బాధపడి దూరం పోవాలంటే మేము పోలేం కదా. అట్లా అని తీసేయద్దు. చాలా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోతాం? बच्चों को लेके कहा जाना, छोटे छोटे आप लोग कंपनी उठा देता ऐसा। हाँ, क्या क्या जीना हम लोग गरीब लोग हम लोग ऐसा करे तो कैसा? बच्चे की शादी है हमारी, अब ऐसा करे तो कैसा करना पड़े हम लोग? आप लोग अचानक कैसा करे तो ज़रा गरीबों के बारे में सोचना ना आप लोग भी बोले। हाँ, अपना देख ले तो कैसा आता बोले आप लोग? ఎలా ఉంటారు, ఎటు పోతారు? బాధ కదా. ఇటు తీసేస్తే ఎట్లుంటుంది? మంచిగా ఉండదు కదా, బాగుండదు. మేము బతుకుడు కష్టం సార్, తీసేయద్దు మీరు దయచేసి.
ప్రస్తుతం మనము అంబర్పేటకు సంబంధించిన న్యూ దుర్గానగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ పక్కనే అంటే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాము. 25 ఏళ్ళ క్రితం నుండి ఇక్కడ అంటే ఇండ్లు నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా వాణిజ్య వ్యాపారాలు కూడా షెడ్లు వేసుకొని ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకుందాం వాళ్ళు అంటే ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం అయిన అందున ఇప్పుడు మూసి సుందరీకరణ భాగంలో అంటే కూల్చివేతలు చేపడుతున్నారు, అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఉద్దేశంతో చేపడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది అక్రమైన నిర్మాణాలు ఏం కాదు సార్. ఇది అన్నీ మాకు ఏంటంటే మేము ఇంతకుముందు ఒక 30 years బ్యాక్ మేము అన్ని డబ్బులు ఇచ్చి కొన్నాం. ఇది మొత్తం పైసలు ఇచ్చి పట్టాలు ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి అన్ని ట్యాక్స్ మొత్తం కరెంట్ బిల్లు, నల్ల అయితే లేదు, కరెంట్ బిల్లు ఉన్నది. అప్పటి 25 years నుంచి లైట్ బిల్ ఉంది, అన్నీ నడుస్తుంది మాకు. ఇప్పుడు అంటే ఇక్కడ సడన్లీ వచ్చి మాకు మూసి సుందరీకరణ అని మాకు చెప్తున్నారు. మేము ఇక్కడ పోవాలి, మేము ఇక్కడ ఎన్ని గోదాములు ఉన్నాయి, ఎన్నో వేల మంది ఇక్కడ పనిచేసి బతుకుతారు, లేబర్స్ ఉన్నారు, మాకు దుకాణాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, ప్లస్ ఇంకా ఇవన్నీ ఎట్లా పోవాలి, ఏం చేయడానికి చేస్తారు ఇవన్నీ మాకు అర్థమవుతలేదు. ఇది తీసుకుపోయి ఇది హైడ్రా అని తీసుకొచ్చి మాకు అందరికీ పరేషాన్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు సడన్లీ వచ్చి ఇట్లా చేయి అని అంటే ఎక్కడ పోతారు? షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు డబల్ బెడ్రూమ్ అంటారు, డబల్ బెడ్రూమ్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి కావాలి అది డబల్ బెడ్రూమ్? ఎవరు ఉంటారు దాంట్లో? గరీబ్ వాళ్ళు ఉంటారు. మేము పని చేసి మేము 10 మందికి 20 మందికి పని చేసి నడిపించేవాళ్ళం. మేము డబల్ బెడ్రూమ్లో ఉండమంటే ఎవరు ఎట్లా ఉంటారు? అంటే కూల్చివేత చేపట్టిన అంటే నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని కూడా గవర్నమెంట్ అంటూ అది ఏం చేస్తారు సార్ చెప్పాలి మాకు. ఇది ఉంటుంది, మేము అప్పుడు ఆ టైంలోనే మేము కొన్నాం, 15,000 రూపాయలు గజంలాగా కొన్నాం ఆ టైంలోనే. ఇప్పుడు ఏమి ఇస్తారు? మేము ఇప్పుడు ఇక్కడ అమ్మార్పేట్, ఇక్కడ మన దగ్గర అమ్మార్పేట 1 కిలోమీటర్ లోపల 2.5 లక్షలు నడుస్తుంది సార్ అక్కడ గజం. మేము ఇక్కడ మాకు ఇక్కడ 10 మంది ఎంతోమంది బతుకుతారు. ఇట్లాంటి వాళ్ళకు ఎట్లా చేయాలి? ఇది ఏం రేట్ ఇస్తారు మళ్ళీ మాకు కూడా తెలియాలి కదా. మాకు తెలిసిన తర్వాతనే మేము ఇవన్నీ చేస్తాం. మాకు ఇంతకుముందే ఇప్పుడు వచ్చి సడన్లీ చేయి అంటే ఎట్లా FTL బఫర్ జోన్ అని మాట్లాడుతున్నారు అంతా. FTL అంటే మూసీలో ఎవరు తీసుకోలే. మూసీలో అయితే మనకు దగ్గర కూడా పోరు, దానికి ఎవరు పోలే. మాకు పెద్దవాళ్ళు కూడా మూసీలో ఎప్పుడు కొనొద్దు, మూసీలో తీసుకోవద్దు అని అన్నారు. మాది కొంచెం బఫర్ జోన్లో ఉన్నదని చెప్పారు. కానీ బఫర్ జోన్లో అంటే ఇప్పుడు ఏమి ఇస్తారు మాకు? బఫర్ జోన్లో గవర్నమెంట్ ఇస్తుంది అన్నది. ఏమి ఇస్తుంది అది చెప్పండి, దాని తర్వాత వచ్చి మేము చేస్తే మేము టైం ఇస్తే మేము చేసుకుంటాం దానికి ఏదైనా. ఇప్పుడు టైం ఏమో కూల్చివేత చేపడతామని అని అంటుంది గవర్నమెంట్. అంటే ఎట్లా కుల్లో పెడతారు సార్? మాకు ఎట్లా కుల్లో పెడతారు? అవి అన్నీ రాంగ్. అది అట్లా చేయొద్దు. ఇల్లు అంటే డబల్ బెడ్రూమ్లో పోయి ఉంటారు. మేము ఇల్లు కాదు, ఎంత 10 మంది 20 మందికి మేము అన్నం పెడతాం. ఇక్కడ పని చేసుకుంటారు, ఇక్కడ పని చేసి బతుకుతారు. ఇక్కడ గరీబులు లోకల్ పటేల్ నగర్, ప్రేమ్ నగర్ ఇక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చి మన పని చేస్తారు. మేము వాళ్ళకు మంచిగా మా చూసుకుంటాం. వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికి మా దగ్గర 10 మంది, వాళ్ళు 10 మంది ఎంతోమంది బతుకుతారు సార్. ఈ కంపెనీలో అలా ఒక్కొక్క కంపెనీలో 10 మంది పనిచేస్తారు. ఎట్లా మళ్ళీ ఇది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి సుమారు? కమ్సే కమ్ ఒక 400-500 ఉంటాయి సార్ గోదాములు. 400-500 గోదాములు ఉన్నాయి. దాంట్లో కమ్సే కమ్ ఒక్కొక్క గోదాంలో 10-20 మంది మనుషులు, లేడీస్ అయితే చెప్పకుండా 25-30 లేడీస్ పని చేస్తారు. 10-15 మంది మొగళ్ళు చేస్తారు, 20-30 లేడీస్ పని చేస్తుంది. వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? మళ్ళా దానికి ఏమైనా చేయాలి. మాకు ఏంటంటే మాది ఏంది క్లియర్ చేసి అప్పుడు తీసుకోండి. మీకు ఏమైనా కావాలని ఏమైనా డెవలప్మెంట్ చేస్తారు ఇది జాగాల అంటే మాకు దానికి పరిష్కారం పైసలు ఇవ్వాలి. మాకు పైసలు ఇవ్వాలి. మా గజం లెక్క ఒక 2 లక్షల గజం లెక్క పైసలు ఇచ్చేసి తీసుకోండి. మేము ఇచ్చేసాం, డైరెక్ట్ ఇచ్చేసాం. 2 లక్షల గజం లాగా ఇచ్చేసి తీసుకోండి. మేము ఇక్కడ ఎంతోమంది బతుకుతారు. మేము పనులకు కూడా సర్టి చేసుకుంటాం. తీసుకుపోయి దూరం పెట్టి వాళ్ళకు ఒక బండి పెట్టి వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళకు కూడా నడిపిస్తాం. బర్రెలు ఉన్నాయి సార్, ఎక్కడ వెళ్ళాలి? మేము పిల్లలు ఉన్నారు, మేము బర్రెలు ఉన్నాయి అన్నీ. వాళ్ళు ఎక్కడ ఉండాలి? మాకు ఇంకా స్థలం లేదు, ఏం లేదు, ఇదే స్థలము. ఇంకెక్కడ వెళ్ళాలి చెప్పండి? ఎంతకాలం నుండి ఉంటున్నారు? మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడనే.
డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కానీ మేము మా పాపాలు మేము ఉంటాము, బర్రెలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. కుల్ల స్థలం అయితే కావాలి కదా దానికి, స్థలం అంటే తీసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి మేము చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం అడుగుతున్నారు? స్థలం అయితే బాగుంటుంది కదా, స్థలం ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. మాకు బర్రెలు ఉన్నాయి, సొంత మిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. మీకు అధికారులు చెప్పిలా వచ్చి కూలగొడతాం చెప్పి అయితే వెళ్ళారు, ఇది స్థలం ఇంకా చెప్పలేరు కానీ కొలుచుకొని కిందకైతే వెళ్ళారు కానీ ఇంకా పైకి అయితే రాలేరు, ఇంకేం చెప్పలేరు. సడన్గా చెప్తాం మేము ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. మేమైతే చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 20 ఏళ్ళ నుంచి అయితే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు కూలగొడతా అంటే మేము ఎక్కడ పోవాలి చెప్పు. ఆయన ఏదైనా చెప్తే ఎక్కడైనా పంపిస్తా చూపించి కూలగొడతా అంటే ఓకే, ఎక్కడ లేనిది ఇన్నే ఉండాలంటే మేము ఎట్లా చెప్పు. 3 పిల్లలు ఉన్నారు, బర్రెలు ఉన్నాయి, మేమంటే ఎన్నని ఉంటాం, బర్రెలను తీసుకొని ఎడుకోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం ఇక్కడనే, అది పరిస్థితి. ఈ పనే వస్తుంది, వేరే పని అయితే రాదు మాకు. గవర్నమెంట్ ఉపాధి కూడా కల్పిస్తామని అంటే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎక్కడన్నా దీని తగ్గట్టు జాగా పైసలు ఇచ్చి కూలగొడితే ఓకే అన్న మాకు. కాకపోతే ఇదే కూలగొట్టి మీరు ఎక్కడన్నా పోరంటే మేము ఎక్కడ పోవాలి చెప్పు. ఇక్కడ ల్యాండ్ కొన్నాము, ఇది ఆల్రెడీ పట్టా భూమి, ఇది కొని కట్టుకున్నాం. ఆల్రెడీ ఇది బఫర్ జోన్లు ఉందని ఇప్పుడు అంటారు, పోతుందని ఇప్పుడు అంటారు. మళ్ళీ ఎక్కడ పోవాలి, బర్రెలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? దానికి ఏదన్నా మాకు పరిష్కారం చూపెట్టాలి కదా, పైసలన్నా కట్టియాలి, లేకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది. అంత ఫ్యామిలీ అంత ఆగమాగం అవుతుంది. దానికి మీరు జర ఈ పరిష్కారం చూడాలి, అట్లా అని సీఎం సాబ్కు కోరుకుంటున్నాం. మేము ఎక్కడ పోవాలి? బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇల్లు ఇన్నే ఉంది, ఎక్కడ పోవాలి? ఏం కథమా? అంటే ఇప్పుడు ఇది కొన్నదా మీరు? మేము కొన్నదే, ఇది 10 ఏళ్ళు అయిపోయింది, 12 సంవత్సరాలు. ఇప్పుడు అప్పుడు ఎంత కొన్నారు? అప్పుడు 9,000 కొన్నాం, 9,000 తీసుకున్నాం అప్పుడు. అంటే దీనికి కాయిదాలు ఉన్నాయా? రిజిస్టర్ నో ఎంట్రీ కాదాలి, అందరూ నో ఎంట్రీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. కరెంట్ బిల్లు కట్టించుకుంటారు అంతా. ఇప్పుడు కూల్ చేస్తామంటారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము బర్రెలు ఉన్నాయి కదా, ఎక్కడ పోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఈ బర్రెలు మేము ఏం తినాలి? కాలు రూమ్లు చూసుకుంటూ కూర్చుంటే అవుతుందా? ఎక్కడో వస్తే బతికేది తీయడం, మేము అక్కడ ఎక్కడ ఏడవ బతుకుతాం. గదే అండి, మేము ఈడ వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది. మేము అప్పుడు పైసలు పెట్టి తీసుకున్నాం, ఇప్పుడు బర్రెలు ఉన్నాయి, మేము ఈయనే ఉంటాం. మేము ఎక్కడ డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకేం సరిపోతుంది చెప్పు? అది మేము అడిగేది, మాకు ఏదన్నా చూపిస్తే. అధికారులు ఏం వచ్చినప్పుడు మీరు చెప్పలేదు? ఎవరు రాలే, ఇక్కడ రాలే ఇప్పటిదాకా. అయితే మార్క్ వేసిపోయారు అంటే మాకు పోతుందేమో అనిపిస్తుంది. ఫోన్ అదే కరెంట్ బిల్లు, ఫోన్ నెంబర్ రాసుకొని వేయరు అంతే. మేమంటే ఎన్నో కిరాయికుంటాం కానీ ఇవే ఏడబెట్టాలి, మాది బిజినెస్ కదా. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎక్కడ ఇది ఏడబెట్టి ఏడు ఉండాలి? కూలి చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి సార్? మేము ఏం పని చేసుకున్నాం, కూలి చేసుకునేటోళ్ళం. మాకు కూడా ఏదైనా ఉపయోగం చూపించండి, చూపిస్తే మేము కూడా ఏదైనా పని చేసుకొని బతుకుతాం. మేము రోజు కూలి చేసుకునేటోళ్ళం, మేము ఇళ్ళలో కిరాయికుంటాము, కిరాయికుండి మేము ఇక్కడ పనికి వస్తాం. మాకు ఇది కూలి చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు కూడా దారి చూపించండి, దారి చూపిస్తే మేము కూడా వెళ్తాం వేరే దిక్కు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ గుడి కూడా ఉంది, ఇది కూడా కూల్చివేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అడుగుదాము, ఇది అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? ఇది 25 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇది కాచే వాళ్ళది, అది 1964 డాక్యుమెంట్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది వాళ్ళదే. ఇది కాచోల్ శీతల్ సింగ్, గోపాల్ సింగ్ అనే వాళ్ళది. ఇది అప్పటి నుంచి ఇది ఉన్నది. ఇక్కడ పుట్ట ఉండే, పుట్ట నుంచి ఇది గుడి వాళ్ళు ల్యాండ్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు, మీరేమంటారు? దేవస్థానం ఎట్లా కూల్చేస్తారు? మసీదు ఉంది, ఆడ చర్చ్ ఉంది, అవన్నీ ఎట్లా కూల్చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇవన్నీ కూల్చేసి అంటే పబ్లిక్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది. ఆ డబుల్ బెడ్రూమ్లో గుడి ఏడు వస్తుంది చెప్పండి? వాళ్ళే ఆలోచించి చేయాలి కానీ ఇక కూలేస్తామంటే అది పెద్ద లొల్లి అవుతుంది. మా మతాల గురించి అయిపోతుంది అది. ఈడ ఒక్క గుడి, అక్కడ చర్చ్ ఉంది, అక్కడ మసీదు ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది, ఇంకోటి కూడా పోచమ్మ గుడి ఉంది మధ్యలో.
అంబర్పేట న్యూ దుర్గానగర్కు సంబంధించి మూసి పరివాహక ప్రాంతంలో దాదాపు సుమారు 400కు పైగా అంటే ఇక్కడ వాణిజ్య సముదాయాలు ఉన్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇటు నివాసాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా మసీదు, చర్చి అంటే గుడి ఉన్నాయి. ఇక్కడికి సంబంధించి ఇవి కూల్చివేత చేపట్టాలని గవర్నమెంట్ చెప్తున్నది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మేము వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నాము, అనేక మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాము, వాళ్ళ బతుకులు అంటే దయనీయ స్థితిలో ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా నివాసంగా ఉండే వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బర్రెలు అంటే మేకలు వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మాకు వాణిజ్య పరంగా ఉన్న మేము డబుల్ బెడ్రూమ్లో కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది, బర్రెలు ఎక్కడ ఉంటాయి, మేకలు ఎక్కడ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాకు ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని అంటే గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ పట్టా భూమిలో మేము కట్టుకొని ఉంటున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్.